ఈ రోజు నా సప్త శనివార వ్రతం 4వ వారం అండి. లేగడం చాలా లేట్ అయిపోయింది. నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫాస్టింగ్ కదా, అస్సలు మార్నింగ్ లేవడానికి అవ్వలేదు. చాలా లేట్గా లేచాను. ఓపిక లేదు అని చెప్పే కన్నా చాలా నీరసంగా ఉంది. చేతనైతే లేదు. అయినా సరే ఆయన మీద భారం వేసి ముందుకు పోవడమే. అంతా ఆయనే చూసుకుంటారు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా పూజ చేయాలి, 5 కల్లా పూజ చేయాలి, ఇవేం పాటించనండి. మనస్ఫూర్తిగా చేసుకోవడం ఇంపార్టెంట్ అనుకుంటా. పిల్లలు ఉన్న ఇంట్లో అన్ని పనులు చేసుకొని పూజకు అమ్ముచుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది. అందులో ఈ రోజు అమ్మవారిని తీసేసి అయ్యవారిని కూర్చోబెట్టాలి. చాలా టైం పట్టింది, కానీ చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. ఇలా కంటిన్యూస్ పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అన్నది ఉంటుంది. బట్ 2 days కంటిన్యూస్ ఫాస్టింగ్ అంటే కొంచెం కష్టమే. ఆల్రెడీ నీరసంగా ఉంది. అందుకే మా హస్బెండ్ 4 తిట్టి ఏం కాదని ఈ రోజు ప్రసాదంకి పులిహార చేశారు. పూజ అయ్యాక ప్రసాదం తినేమని వార్నింగ్ కూడా ఇచ్చాడు. పూజ అయితే లేట్ గా అయింది అన్నమాట, గానీ చాలా ప్రశాంతంగా హడావిడి లేకుండా చాలా బాగా జరిగింది. ఇలా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎందులో దొరుకుతుంది చెప్పండి.